పాకిస్తాన్లో గందరగోళం నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ అభిమానులు నిరసనలు చేస్తున్నారు. అర్ధరాత్రి రావుల్పిండి జైలు వద్దకు భారీగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు తరలి వచ్చారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులను జైల్లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు మాజీ పీఎంపై విష ప్రయోగం చేసి ఆయన ప్రాణాలు తీశారంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను అంతం చేసేందుకు అసిమ్ మునీర్ కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆందోళనలు జరుగుతుంటే తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి అడుగుతుంటే, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆయన చెల్లెళ్ళు జైలు దగ్గరికి వస్తే వాళ్ళని కూడా కొట్టి పంపించేశారంటూ తెలుస్తోంది. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా అసలు ఎందుకని ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు? ఒక సాధారణ వ్యక్తి గురించి కాదు కదా, దేశం మొత్తం అట్టుడికిపోతుంది. వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని ప్రాణాలు పోయాయంటూ, అతన్ని చంపేశారంటూ ఆరోపణలు వస్తుంటే కనీసం దీని గురించి ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి?